మా స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ దువ్వూరు బుజ్జమ్మ. నెల్లూరు రూరల్ గ్రామీణ ప్రాంతంలోని ఆమచర్ల పంచాయతీ మట్టింపాడు గ్రామంలో సర్వే నంబర్ 3లో ఆదివారం రోజున కొంతమంది పొదలకూరు గేట్ సెంటర్ కు చెందిన గుర్తు తెలియని రౌడీ మూకలతో పొదలకూరు పట్టణానికి చెందిన వ్యక్తులు ఆదివారం రోజు తిష్టేశారు. తమ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం అందుకున్న దువ్వూరు బుజ్జమ్మ, ఆమె కుమారులు, కుమార్తెలు, కుటుంబ సభ్యులతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే ఆ ల్యాండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాట్లు, ట్రాక్టర్తో సాగు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా బుజ్జమ్మతో కలిసి కుమారులు దువ్వూరు మస్తానయ్య, పెంచలయ్య, పెంచలబాబు, కుమార్తెలు అడ్డుకుని భూమిలో సాగు చేసేందుకు మీరెవరు అంటూ ప్రశ్నించగా రౌడీ మూకలు పరారయ్యారు. అనంతరం బుజ్జమ్మ కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ మా భూములకు పట్టాలిచ్చి అక్రమార్కుల నుంచి కాపాడుకునే శక్తి ప్రసాదించాలని ప్రభుత్వాన్ని కోరారు. పేరు ప్రఖ్యాతి కలిగిన డాక్టర్ పేరు ముసుగులో ఫేక్ డాక్యుమెంట్స్ తో తమ ల్యాండ్ కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు. పేరు దూరు బుజ్జమ్మ, 40 సంవత్సరాల నుంచి ఇదే మట్టింపాట్లో గ్రామంలో ఇల్లు వేసుకొని నివాసంలో కాపురం చేస్తా పొలం చేసుకుంటున్నాము. అడవి పొరము చేసుకుంటుంటే బలానోళ్ళు మాది అని వచ్చి ఆక్రమిస్తున్నారు. మేము 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మినివేసాము, జామాయిలు వేసాము, నువ్వు చల్లినాము, అలసంద చల్లుకున్నాం, ఒక కింటా బండినా తీసుకున్నాము, పండగ పోయినాము, వానలకి కొట్టుకోపోయినాయి, పశువులు తినేసేయి, ఇట్టా కూడా చప్పులు పాలైపోయి పేదవాళ్ళమి అంతనా అన్నాము. నా భర్త చచ్చిపోయి నా కాళ్ళు ఆరోగ్యం బాగలేక పిల్లకాయల కాడుంటే ఎవరు గుర్తు తెలియని వాళ్ళు వచ్చి పొదలకూరు అంట, శ్రీహరి డాక్టర్ అంట, వాళ్ళు మనుషులు వచ్చి అల్లుడు ఈ వంతను ఆక్రమించి సిటీ కెమెరా అన్ని పెట్టి చుట్టూ రాళ్ళు బాధితే మేము వచ్చి నిలబెట్టుకున్నాము. వాళ్ళ చేతే తీపిచ్చినాము. నేను ఒప్పుకోలేదు, మేము నేల నుంచి ఉన్నాము, ఎవరిది చేయను మాది అని తిరుక్కున్నాను. దువ్వూరు మస్తానయ్య, మా తండ్రి పేరు దువ్వూరు పాలయ్య, బుజ్జమ్మ. వీళ్ళు మా తల్లిదండ్రులు గత 40 సంవత్సరాల నుంచి ఈ భూమిని, నిట్టడి భూమిని, 10 ఎకరాలు ఉన్న భూమిని, 10 ఎకరాలు ఉన్న భూమిని ఈ అడవి, నిట్ట అడవి, చెట్లు గిట్లు, పాములు, తేళ్ళు ఎన్ని ఉన్నాయి, వీటిల్లో కొట్టి ప్రతి సంవత్సరం మినుము చేసుకుంటూ మినుము పండించుకుంటూ జీవనం గడిపేసి 7 మంది కుటుంబాన్ని పెళ్ళిళ్ళు చేసి ఇంత చేసి ఈరోజు ఉమ్మడి మీద ఉన్న ఈ పొలాన్ని మాకు పరిస్థితి బాగలేక ఈ సంవత్సరం ఒక రవ్వ మొన్నే ఇటీవల 1.5 లక్ష ఖర్చు పెట్టి కూడా దున్నిచ్చి అన్ని పక్కలన్నీ చుట్టూరు పారి వాళ్ళన్నీ చెట్లు గిట్లు తీసి నీట్గా పెట్టుకొని ఇక నా దున్నించుకుంటాం అనే సమయంలో డబ్బులు తీసుకొని ఈ సందర్భంలో పొదలకూరు నుంచి శ్రీహరి డాక్టర్ గారు వాళ్ళ అల్లుడు వచ్చి మాకు వేరే దగ్గర కొన్నాము, 96లోనే 8లోనే కొన్నాము, ఆ కాగితాలు ఉన్నాయి, భూమి మాది అని వచ్చి చుట్టుపక్కల ఈ రాళ్ళు నాటి సీసీ కెమెరా పెట్టారు. మేము మనిషి చనిపోతే మా చిన్నాయన ఆడ పోయేసి సాయంత్రంగా వచ్చి వాళ్ళ చేత అన్ని తీపిచ్చేసి గత 40 సంవత్సరాల నుంచి మా కుటుంబం మొత్తం ఎంతో ఖర్చు పెట్టి లక్షలు పెట్టి ఈ పొలం మీద మేము జీవనం ఆధారంగా చేసుకొని బతుకుతున్నాము. పేదోళ్ళకి మాకు ఎక్కడ ఎటువంటి సెంటు భూమి కూడా లేదు. మాకు ఉండేది ఆధారం ఈ భూమి ఒకటే. మాకు గవర్నమెంట్ వారు మాకు న్యాయం చేయాలా, మా భూమి మాకు ఇప్పించాలా. మాకు కాగితాలు మా పేర్లు కూడా గతంలో ఉన్నాయి, 56 పట్టాలు కూడా గతంలో ఇచ్చున్నారు. కానీ ఈ 56 పట్టాల్లో మా దాకా చేరలేదు మా పట్టాలు. కాబట్టి దయించి మాకు ఈ సాగు చేసుకునే దానికి మాకు పాస్బుక్ ఇచ్చి మాకు న్యాయం చేయమని అధికారులని కోరుకుంటున్నాము. ఇంకోసారి మా పొలాల మీదకి రాకుండా మాకు ప్రాణరక్షణ ఇవ్వండి, మా పొలానికి రక్షణ కల్పించండి. సార్, నా పేరు దూరు పెంచలయ్య. మా తల్లిదండ్రులు చెక్క బండి వేసుకుంటా బతుకుతా టౌన్లో బాడిగింట్లో ఉన్నారు చిన్నప్పుడు. మాకు భూములు ఏం లేవు కాబట్టి ఇళ్ల స్థలం కోసం వచ్చి ఒక గుడిసిల్లు వేసుకొని రాయపు నాయుడు అనే పెద్ద మనిషి ఉన్నాడు. ఈ భూమిని ఒక అడవిని, ఒక మొక్కలు, పాము పుట్లు, మొక్కలు సేద్యం చేసి ఆయన కష్టాన్ని తీర్చుకొని మమ్మల్ని సాక్కుంటా కూలి పనికి పోతా ఆ మొక్కలు, పాములు, పుట్లని లోడి చేసి ఒక కైగా ఏరి పంచి అదే ఆ పైరు పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఆ మినుము పెట్టుకొని చేస్తా. మా నాయన ఒక వ్యవసాయ మంత్రుడిగా మమ్మల్ని నేను ఒక్కడినైతే ఇప్పుడు 8 మంది పిల్లలని
8 మందిని సాగుకుంటా ఈ మట్టింపాడు గ్రామంలో మా నాయన సాగి సంతరించుకుంటా ఈ భూమిని కాపాడుకుంటా మాకు జీవనాధారంగా గడుపుకుంటా. దీన్ని ఏదో మినిమం సంవత్సరానికి ఒకసారి వేసుకుంటా. ఒక కింటా పండేది చాలా కష్టం. మా నాయనకి అది ఒక సంతోషం, పండించండి రాని. ఆ డబ్బులతో పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఆ బియ్యం ఎవరెవరో దానం చేస్తే తిన్న రోజులు ఉన్నాయి మాకు. అట్లాంటి కుటుంబ సభ్యులలో మేము బతకతా కయ్యని కాపాడుకుంటా వస్తుంటే ఒక 20 రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఐసీలో ఉంటే ఈ రోజు నిన్న నైట్ చనిపోతే మేము నైట్ ఆడకి వెళ్ళిపోయి ఆడుండి ఆయన సాగు చూసుకొని వస్తామని పోతే ఎత్తుబోడు కాకముందే వచ్చేసాం సార్. వీళ్ళ కోసం ఏంటంటే మా భూముల్ని మా ఆడబిడ్డ మా తల్లిని తీసుకోపోతారో కుంగు తీస్తారో, మా భూమిని అడ్డగిస్తే మాకు పుట్టగడు కడుపు కూడు కూడా ఉండదు కదా. మా భూమి పైన మా గుండెల మీద కాలు వేసినా మేము ఒప్పుకుంటాం, కానీ మా కడుపు మీద కుట్టినా గుమ్మ ఉంటాం. కానీ మా భూ తల్లిని అక్రమంగా రేప్ చేయాలనే టైపులో చేసి వాళ్ళు ఆక్రమించుకోవాలంటే మేము బతికాం సార్. ఏంది సార్ మా బతుకులు? మాకు దయించి మాకు శిస్తులు కట్టేసి మాకు పన్నులు కట్టేలాగా మాకు పట్టాలు ఇప్పించాను సార్. ఈ ప్రభుత్వం వస్తే మాకు చేస్తుందని ఎంతో నమ్మకంతో మా సీతారెడ్డి సార్ని గెలిపించుకున్నాము. ఆయన దేవుడు మా యందు దయించి మాకు న్యాయం చేసి మాకు పట్టాలు ఇప్పించాల్సిందిగా కోరుచున్నాము.